శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 12వ తేదీ ఆదివారం నాడు స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అటు బెంగళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే తదితర నగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా వారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సుని ప్రసరింపజేసి ఆశీర్వదించడం జరిగింది. మరి ఆ స్వామి ఈ మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని మనకి జ్ఞానస్వరూపంగా ప్రకటిస్తున్నారు. మరి ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా పొందాలి అంటున్నారు. ధనవంతులు మదవంతులు జనపతులై కీర్తిగన్న సాములు కుజనుల్ చనినారు సర్వము విడిచి మనమా శాశ్వతము పుణ్య మార్గము కొరకు వెదుకుట మేలు స్వర్గము కొరకు నిర్గత కర్ములై నిర్గమించిన అపవర్గము వచ్చు నిరర్గళమగు మోక్ష మార్గము కొరకు అని చెప్పి స్వామి స్వర్గమాతలో తెలియచేస్తున్నారు. అంచేత ధనవంతులు మదవంతులు జనపతులై కీర్తిగన్న సాములు, ధనవంతులు మదవంతులు అంటే బలం చేత ఉన్నటువంటి వారు, ధనం చేత ఉన్నటువంటి వారు ధనవంతులు. ఆ విధంగా జనపతులు మరి ఎంతో జనాన్ని పోగు చేసుకుని ఉన్నటువంటి వారు, కీర్తిగన్న సాములు, కుజనులు అంటే చెడ్డవారు, చనినారు సర్వము విడిచి, వీరంతా కూడా చనిపోయారు, అన్నీ కూడా విడిచిపెట్టిస్తారు. ఇటు ధనవంతులు ధనాన్ని, మదవంతులు వాళ్ళ యొక్క మదాన్ని, ఆ విధంగా జనపతులు జనాన్ని, ఈ విధంగా అన్నీ కూడా విడిచిపెట్టేసేసి వారికి విడిచి సర్వము అన్నీ కూడా విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయారు. మరి మనమా శాశ్వతము పుణ్య మార్గము కొరకు వెదుకుట మేలు. కాబట్టి మనం కూడా శాశ్వతం కాదు కదా, అంచేత పుణ్య మార్గం కోసం వెతకమని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. నిర్గత కర్ములు అంటే ఏంటి? ఫలాపేక్ష లేకుండా పనిచేయాలన్నమాట. ఆ విధంగా ఫలాపేక్ష లేకుండా అంటే స్వామికి మనం ఏ సేవ చేసినప్పటికీ కూడా ఫలాపేక్ష లేకుండా సేవ చేయాలి. అప్పుడు అది నిర్గత కర్ములుగా మనం పరిగణింపబడదాం. నిర్గమించిన అపవర్గము వచ్చు నిరర్గళమగు మోక్షం. అంచేత ఆ నిరర్గళమగు మోక్ష మార్గం కోసం మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంచేత నిర్గమించిన అపవర్గము వచ్చు అంటే కర్మ నశించినటువంటి వారనమాట. ఎప్పుడైతే స్వామికి సేవ చేసుకున్నామో ఆ సేవ ద్వారా స్వామి మన కర్మను నశింపచేసి మనకి ముక్తి సోపానాలు మనకి చాలా కరతలామలకం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత మనందరూ కూడా ఈ యొక్క స్వామి ప్రబోధించేటటువంటి జ్ఞాన మార్గాన్ని ఎంచుకుని ఆ జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరు కూడా అత్యంత భక్తి విశ్వాసం లక్ష్యంతో స్వామిని తుదిశ్వాస విడిచేంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఉండవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. బాధలనెల్లను చుటకు పాల్పడవే, హరి ప్రసంగ సంవాదములాలకింపక అట పాదము మోపకు పారీపం. ఈ గాథలగాధము, ఈ గాథలగాధము వరను కప్పిన కతి విధాన ఘోర పాధోధీ తుఫానులో బడిన ఓడను బాలిన జీవితం విధిను. బాధలు నోర్చుకోలేనివాడు పరమాత్మ పాదస్పర్శని ఓర్చుకోలేడు. జీవితం అంటే నీ తుఫానులో వాడు వరలో ఉన్న కత్తుల్లా ఆపదలు జడిపిస్తూనే ఉంటాయి. వాటిని తట్టుకునేవాడే ఆత్మవన వాటికలో విహరించడు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర
డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సభ్యుడు ఏ విధమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో ఉన్నాడు అనేటువంటిది సద్గురువు ఎల్లప్పుడూ కూడా పరీక్ష చేస్తుంటారండి వారు. ఆ పరీక్షకి మనం నిలబడగలిగినట్లయితేనే పీఠంలో మనం ఉండగలుగుతాం. స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని మనం పొందగలుగుతాం. దానికి స్వామి సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథంలో ఒక పద్యంలో తెలియచేస్తున్నారండి. కొండపై కూర్చున్న గురుని జాడెరింగి భక్తుండు ఈశ్వరుని పడయగోరు. స్వామి ఎక్కడో కొండ మీద ఉంటారట. ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామి ఎక్కడ ఉంటే అక్కడికి మనందరం పరిగెట్టడం మనందరికీ కూడా అలవాటే కదా. ఎక్కడ స్వామి దర్శనం దొరుకుతుంది, ఎక్కడ స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు మన మీద ప్రసరింపచేస్తారో అని చెప్పి మనందరూ కూడా కుతూహలంతో ఉంటుంటాం. సో ఆ విధంగా కొండ మీద స్వామి ఉన్నారు అని చెప్పి మనం పరిగెడతామట. అది తెలుసుకొని పడరాని కష్టాలు పడి ఎన్నో పస్తులు ఒకసారి భోంచేయచ్చు, మనం భోంచేయకపోవచ్చు, అయినా సరే స్వామి దర్శనం చేసుకోవాలి అనేటువంటి తపన మనందరికీ కూడా ఉంటుంది. ఆ విధంగా ఎంతో కష్టపడి కొండ మీదకి ఎక్కుతాం. మనం ఎక్కిన తర్వాత అన్ని ప్రయాసాలు పడిన తర్వాత గురుని ఇంకా జస్ట్ దర్శనం చేసుకుంటాము అని అనుకునేవాడికి స్వామి ఏం చేస్తారట, కాలుతో ఒక్క తన్నుతో అంటారట. తంతే అప్పుడు మనం తిరిగి మళ్ళీ కింద పడదాం. ఎందుకు ఆ విధంగా తన్నుతారు అంటే ఆ గురుడు అతని ప్రేమానురాగము మనం ఏ విధంగా ఉంది నా మీద అని చెప్పి పరీక్ష పెట్టడం కోసం మాత్రమే ఆయన ఆ విధంగా చేస్తారట. ఆ విధంగా మనం ఓర్పుతోనూ సహనంతోనూ స్వామి నన్ను నాలో ఉన్నటువంటి భ్రాంతి ఇంకా పోలేదు, నాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కల్మషాలు ఇంకా పోలేదు, అందుకనే నన్ను మరొకసారి తన్నేవు స్వామి అని చెప్పి మనం ఆ స్వామి చేసినటువంటి విషయానికి మనం పాజిటివ్గా ఆలోచించాలి. కానీ నెగిటివ్గా ఆలోచించి ఇంత కష్టపడి నేను పైకి వచ్చితే స్వామి కాలుతో తన్నేరేటి, నేనేమైనా కింద పడ్డాను, మళ్ళీ ఇంత కష్టపడి నేను ఎక్కడెక్కాలి అని అనుకున్నాం అంటే అదో లోకాలకు వెళ్ళిపోతాం మనం. అంచేత అధోముఖమైనటువంటి ప్రయాణం కాకుండా ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణం మనం చేయాలి. ఆ తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆనందంగా సంతోషంగా తృప్తిగా ఉండాలి అంటే స్వామి ఏది చేసినప్పటికీ కూడా స్వామి అది నా మంచి గురించే చేసావు అనే పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది అలవాటు చేసుకుని స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును పొందడానికి తుది శ్వాస విడిచేంత వరకు కూడా భక్తి విశ్వాసం లక్ష్యంతో స్వామి యొక్క పాదాలు విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో అటువంటి సభ్యుడే మనకి కావాలి అంటున్నారు స్వామి. అటువంటి సభ్యుడు ఈ పీఠంలో ఉన్నారంటే మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా మార్చడంలో, అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడం ఎంతో సమయం పట్టదండి. సో అటువంటి శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర నా యొక్క నమస్కారం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు మరియు ఆన్లైన్ అంతర్జాలమును వీక్షిస్తున్న సభా సభ్యులకు నా నమస్కారములు. వైశాఖ మాసం ప్రాముఖ్యత. విశాఖ నక్షత్రంలో సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ మాసాన్ని వైశాఖంగా పిలుస్తారు. ఈ మాసం అంతా స్నానం, ధూపం, ఉపవాసం, పూజలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లను ఏర్పాటు చేయడం, చెట్లను రక్షించడం, జంతువులకు పక్షులకు నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషం, సంపద లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక సద్గురువర్యులు అయిన నవమ పీఠాధిపతులు వారు కూడా ఈ పుణ్యకాలంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి శిష్యులతో కూడా చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్రమైన మాసం కాబట్టి. సద్గురువు అంటే గురుస్వరూపము. త్రిమూర్తాత్మకమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మించి స్వయం బ్రహ్మ అని శృతి నిరూపణ కాబడుచున్నది. ఇటువంటి వ్యక్తిత్వము గల గుణరహితమైన గురువుని సద్గురువుగా కొనియాడబడుతున్నారు. వారే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక సద్గురువర్యులు. ఇటువంటి స్థితిలో నిర్ధారణ కాబడిన వారే సద్గురువు. అతడే గురువు, విశ్వరూపి, అవతారి. ఇట్టి గురువును ఆశ్రయించగలిగిన వారు సాయుధ్యము బడయగలరు. సద్గురువును అనుగ్రహం ఉంటే మొదట్లో సకాముడైన వాడు కూడా చివరికి నిష్కామతత్వంలో అడుగు పెట్టక తప్పదు. సద్గురువు శిష్యుల మనస్సులను మలచేటప్పుడు ఏ ఏ ఉపాయాలను, ఏ ఏ రూపాలను స్వీకరిస్తారో మనం ఊహించలేము. సద్గురు కృప కలిగితే చెట్లు, పుట్టలు సహితం కూడా మోక్షాన్ని పొందగలవు. సద్గురువు
ప్రత్యేగాత్మ గూర్చి బ్రహ్మజ్ఞానము గూర్చి వివరించినప్పుడు శిష్యుడు ఏకాగ్రచిత్తుడై ఉండవలెను. జ్ఞానము నిధి ధ్యాస సద్గురువుపై నిలిచి ఉండవలెను. అక్కడ చెప్పుచున్నది సద్గురు స్వరూపము, అది దైవవాక్కు. వింటున్నది శ్రవణ రూపము, శిష్యుడు. అక్కడ వినున్నది బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానమును హృదయమందున నిలిపి నిరంతరాభ్యాసము గావించవలెను. సాధకులు ముముక్షువులు శిష్యులు బ్రహ్మనిష్ఠులుగా మార్చుటకు సద్గురువు ప్రబోధించు తత్వమును జాగరూపుకులై మెలకువ కలిగి ఉండవలెను. మనస్సు చంచలము, అది విషయవృత్తిగా మారి మనలను సద్గురు ప్రబోధామృతము నుండి మరల్చి తప్పు ద్రోవ పట్టించి విననీయకుండును. మనస్సు దృశ్యమాన ప్రపంచం వైపు మరల్చి మనలను బ్రహ్మనిష్ఠులుగా తయారు అవ్వనివ్వదు. కావున మనస్సు చేయి వివిధ పోకడలకు కురికారాదు. ఈ రహస్యము సద్గురు సన్నిధిన ఉండి కూడా గ్రహించకపోయినచో బ్రహ్మనిష్ఠ సాధికారిత కోల్పోవుదము. స్వామి ఏం చెప్తున్నారు అంటే, సూపే వేదాంత దర్శనంలో మనసు చలించినప్పుడది మాన్ప ప్రయత్నము చేయరాదు. నవ్వును వ్యసనంబులలో మనసు పోయిన తీరున పోయిబోయి యా మనసు మరల్చగా వలియు మంచి ప్రసన్నత గాంచి నిల్చు. నా వెనుక త్వదిప్సితార్థ ఫలవిశ్రుతి నిచ్చు కృతార్థ పద్ధతిన్. భావము ఏమిటంటే, మనసు చలించేటప్పుడు దానిని అరికట్టే ప్రయత్నము చేయకూడదు. నీవు కూడా మనస్సుతో ప్రయాణం చేస్తూ ఆ మనస్సును మళ్లించాలి. అలా చేసినచో ఆ మనస్సు మంచి ప్రసన్నత వహించి నిలబడుతుంది. ఆ తర్వాత సత్ఫలితాలను ఇచ్చే నీ అధిష్టాలు నెరవేరి కృతార్థుడు కాగలవు. సద్గురు బోధ సత్యరూపము, ధర్మస్వరూపము సనాతనము కావున ధర్మానుష్ఠానము నిరంతరము ఆచరించు విజ్ఞాన బుద్ధిని సద్గురుదేవులు ప్రసాదించెదరు. ధర్మానుష్ఠానము కొరకు నిరంతరాభ్యాసము చేయవలెను. అది నిష్కామ ధర్మమై ఉండవలెను. సద్గురువులు బోధనామృతమును బ్రోలిన వారు తమ లోపల విషయ వాసనలు తొలగి సంస్కారవంతులుగా మారెదరు. మరియు సత్యదర్శనము చేయుటకు సద్గురు కృపచే అర్హత సాధించి సత్యముతో తదాత్మయం చెందుదురు. అటుపైన అన్ని జీవుల యందును ఉన్న సత్యమే గోచరించును. కానీ ఈ జీవుల స్వభావములు వాటి నామ రూప గుణములతో పని ఉండక కేవలము సమైక్య భావము ఏర్పడి దానిని అన్నిటా అంతటా దర్శించగలరు. ఇంద్రియములకు మనస్సుకు అందని సత్యము శాశ్వతమైన ఆనందానుభూతిని కేవలము సద్గురు తత్వ బోధనా రూపంలో మాత్రమే అందించును. సద్గురువులు కామక్రోధము వలన పుట్టిన వికారములను తమ దివ్య వాక్కుల చేత రహితము చేసి ఇంద్రియ నిగ్రహము కలిగించి దేహముతో ఉండగనే ఈ లోకముననే ఆత్మజ్ఞానమును కలిగించెదరు. యోగము ధ్యానము వైరాగ్యము జ్ఞానము ఇది ఏమీయో ప్రత్యేకముగా చెప్పక అది చేయగా కలిగేది ఫలితము నిత్య సంతోషము, నిత్య సంతృప్తి, శాంతి, సుఖము కలిగించి అనుభవ స్థితిని కలిగించినది కేవలము సద్గురు సారామృతమే. అన్నింటి యందు వైరాగ్యమును నిలిపి ప్రశాంత బుద్ధి గల బ్రహ్మజ్ఞాన నిష్ఠులుగా మార్చినది సద్గురు బోధామృతాసారమే. సద్గురు వద్ద ఉంటూ వారి బోధామృతాసారము నిరంతరము వింటున్నాను అనే శిష్యులు ప్రకృతి వశమై విషయముల యందున పడి నిరంతర యాంత్రిక జీవిత యుద్ధ రంగమును మోహ పాసాదులలో పడి గురు బోధ మరిచి తిరుగుట నిత్యమైన సత్యము. మహాత్ములు సద్గురువులు యోగులు సిద్ధులను దర్శించిన కొద్ది వారములు వరకు వారి సంభాషణ తత్వము మనపై ప్రభావము చూపి అటుపై కాల ప్రభావమున ప్రవాహములో కొట్టుకుపోవును. అటువంటి సమయమును మన దృష్టిని చేయవలసిన కార్యముపై నిలిపి గమ్యము చేర్చుటలో మార్గము మందు క్రమశిక్షణగా నడిపించు వారే సద్గురువులు. నిర్మలమైన భక్తి నిజ ఆధ్యాత్మిక స్థితికి సోపానము. త్రికరణ శుద్ధితో అంటే మనస్సును సన్మార్గమును నడుపుట మరియు జిహ్వా చాపల్యము నిరోధించుట మరియు దైవిక స్వభావము కలిగి ఉండుట. ఈ త్రికరణ శుద్ధి కలిగి ఉన్నప్పుడు మాత్రమే విశుద్ధ తత్వము ఆవిర్భవించి
నిర్గుణమై దైవత్వము గోచరించును. అందుకే సూఫీ వేదాంత దర్శనంలో స్వామి ఏం తెలియచేస్తున్నారు అంటే, తెలిసిన సద్గురుండు తన తేజము శిష్యుని వైపు పెట్టి నిర్మూలన వికాస రూపమున మాయను చేసి చీకటిని దొలగగ ద్రోసి యాత్మ తనతో జనదేరగా 3 లోకములు వెలగొని దేహ బంధములు వాయ ముముక్షుని సేయునెంతయున్. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024వ సంవత్సరము మే 12వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి బెంగుళూరు, చెన్నై, తిరుపతి, రేణుగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి మనలో తాత్విక చింతనను కలిగించి తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరిచి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో మన దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడులు, ఉద్రేకాలు, అసహనము, అనేక రకాలైనటువంటి తాపత్రయాలు, సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, ప్రమాదాలు, అనారోగ్యం ఇత్యాది విషయాలు ఎన్నో నిత్య దైనందిన జీవన విధానంలో మనలో ఏర్పడుతున్నాయి. వాటి నుండి ఉపశమనం పొంది మన దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష మనందరిలో ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి ఉపశమనం మనం పొందడానికి ఒక ఉత్కృష్టమైనటువంటి మార్గము తాత్విక జ్ఞానము. తత్వం మనలో ఉండేటువంటి మంచి చెడులను విశ్లేషించి మంచిని వృద్ధిపరుచుకుంటూ చెడును తొలగించుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిని మనలో పెంపొందింపజేస్తుంది. ఏ విధంగా అయితే హంస నీరుని తొలగించుకుని పాలుని స్వీకరిస్తుందో అదేవిధంగా హంస తత్వము మన యొక్క మనస్సుకు అలవర్చుకోగలిగినట్లయితే మన మనస్సు కూడా హంసతత్వ స్వరూపమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి ద్వారా తాత్విక ఆలోచనా శక్తి మనలో వృద్ధిపరుచుకొని మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇత్యాది విషయాలన్నిటినీ కూడా తొలగించుకుంటూ నీరును తొలగించుకున్నట్లు హంస ఆ విధంగా మన యొక్క మనస్సు హంసతత్వంగా మారినప్పుడు మనలో ఈ మంచి అనేటువంటి ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనం ఆయా విషయాలు, ఉద్రేకాలను, అశాంతి, అసహనాన్ని తొలగించుకొని మనం స్థాయిగా, స్థిరత్వంగా, నిర్మలంగా, నిశ్చలంగా మన మనస్సు ఆలోచింపచేసుకునే తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. తద్వారా మన దైనందిన జీవన విధానాన్ని మనం సుఖమయం చేసుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. మరి ఆ తాత్విక జ్ఞాన శక్తిని ప్రతిరోజు మనం పొందగలిగినట్లయితే ఆ విధమైనటువంటి స్థితి, శక్తి మనలో ఏర్పడి మన దైనందిన జీవన విధానం
మనం సుఖమయం చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి తాత్విక జ్ఞానశక్తిని ఆయా మత ధర్మాల్లో ఆయా తత్వాలు ప్రబోధింపబడ్డాయి. అందులో ఉండేటువంటి విషయాలను మనం రోజు కొంత సమయాన్ని వెచ్చించి అభ్యాసం చేయగలిగినట్లయితే వాటి ద్వారా ఒక చక్కని తాత్విక జ్ఞాన సంస్కారం మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞాన సంస్కారం మన దైనందిన జీవన విధానాన్ని దిశ నిర్దేశిస్తూ ఒక చక్కని దిక్సూచిగా మనకు జీవన మనుగడలో ఒక చక్కని ప్రయాణం ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు మన తాత్విక జ్ఞాన సంపద వైపు కొంత దృష్టి సారించగలిగితే మనకు కావలసినటువంటి భౌతిక సంపదలన్నీ ఏర్పడుతూ వాటి యొక్క చక్కని మార్గదర్శకమైనటువంటి విషయాలతో కూడినటువంటి మంచి ఆలోచనలు మన మనసులో ఉత్పన్నం కాబడి మనకు తృప్తిని, శాంతిని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకోవచ్చు. మరి ఈ విధంగా మనం తాత్విక జ్ఞాన సంపద వైపు మనం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది మన మనసుకు మనం ప్రశ్నించుకుందాం. మరి మనసుకు మనం ప్రశ్నించుకున్నప్పుడు మన మనసు మనకు చక్కని సమాధానం చెబుతుంది. దైనందిన జీవన విధానంలో తలమునకలై కార్యక్రమాలకు నిర్వహించుకుంటూ ఈ తాత్విక జ్ఞాన సంపద వైపు కొంత సమయాన్ని ఎందుకు వెచ్చించలేకపోతున్నాం? వెచ్చించినట్లయితే ఈ ఉపద్రవాలు, ఈ ఉద్రేకాలు, అశాంతి, అసహనం, ఒత్తిళ్ళు ఇవన్నీ తగ్గించుకునే అవకాశం నీ మనసుకు ఏర్పడుతుంది. నీవు కొంత ప్రయత్నం చేయి. నా జ్ఞాన సంపద చేత నీ మనస్సుని ఒక చక్కని ఉపశమనం కలిగించే వాతావరణాన్ని నేను సృష్టిస్తాను అని చెప్తుంది తాత్విక జ్ఞాన సంపద ద్వారా ఏర్పడేటువంటి తాత్విక ఆలోచన శక్తి. మరి ఆ విధంగా మనం కృషి చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? చేయటం లేదు. ఎందువల్ల? మనం లేచిన దగ్గర నుంచి మన యొక్క ఆలోచనలన్నీ భౌతిక విధానం, లౌకిక విధానంలో ఆయా విషయాల వైపు మనం దృష్టి పెడుతున్నాం తప్ప మనం ఈ విషయం వైపు కొద్దిపాటి సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాం. కారణం ఆసక్తి లేకపోవడం. తర్వాత మనకి ఏంటంటే దానివల్ల ఈ తాత్విక జ్ఞాన సంపద వల్ల ఏం పొందుతాం, దానివల్ల లాభాలు ఏమిటి అని చెప్పి మనకి ఒక సందేహం, సంశయం కలిగించేటువంటి విషయంగా మనం తత్వం వైపు దృష్టి సారించలేకపోతున్నాం. అందువల్ల మనం అలసత్వం, నిర్లక్ష్యం, ఆసక్తి చూపకపోవడం వల్ల మనకు ఆ తాత్విక జ్ఞాన సంపద మనం పొందలేకపోతున్నాం. మరి ఆ తాత్విక జ్ఞాన సంపద వైపు మనం దృష్టి సారిస్తే ఎంత లాభం పొందవచ్చు మనం అనేటువంటి విషయంగా మనం మనసును విశ్లేషించుకుంటే మనకు కలిగేటువంటి లాభాలన్నీ కూడా మనకు తెలియబడతాయి. వాటి ఫలితాలన్నీ కూడా మనకు తెలియబడతాయి. అప్పుడు మనం ఒక చక్కని తాత్విక జీవన సంస్కారం మనం ఏర్పరచుకుని మన మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. అందుకే అన్ని మత ధర్మాల్లో కూడా ఒక తాత్విక జ్ఞాన విషయాలను పొంది తరింపజేసుకోవడానికి ప్రత్యేకించి పండుగల రూపంలో మనకు ఒక తాత్విక జ్ఞాన సంపదను పొందేటువంటి ఒక సంస్కారాన్ని మనకు ప్రసాదింపజేశారు ఆనాటి తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు వారి వారి యొక్క మత గ్రంథాల్లో ప్రసాదించారు. ఎందువల్ల మన మనసుకు ఒక తాత్విక జీవన సంస్కారాన్ని పండుగల సందర్భంగా మనకు గుర్తు చేసి ఆ తాత్విక జ్ఞాన సంపదను మనం ఆచరించడానికి మనకి ఆయా కాలాల్లో, ఆయా పండుగల్లో ఆయా తాత్విక జ్ఞాన విషయాలు ఆచరిస్తూ నిత్యం తాత్విక జీవన సంస్కారాన్ని అలవర్చుకుంటూ ప్రయాణం సాగించినట్లయితే మానవ జీవన విధానం సుఖమయం కాబడుతుంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేశారు. వారి వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా గ్రంథాల్లో చెప్పబడినటువంటి ప్రత్యేకతతో కూడినటువంటి ఆచార వ్యవహారాలు. ఇంకా హైందవ ధర్మంలో మనకు అనేక పండుగలు ఉన్నాయి. అదేవిధంగా ఇస్లాం ధర్మంలో రంజాన్ నెలలో ప్రత్యేకించి మనం రోజా ఉపవాసం రూపంలో ఆ నెల అంతా కూడా ఎంతో నిష్టగా ఆయా కార్యక్రమాలు ఆ మత ధర్మంలో చెప్పబడినటువంటి ఆయా విషయాలన్నీ మనం పాటించి
ఒక చక్కని ఆరోగ్య వ్యవస్థను, మానసిక వ్యవస్థను ఏర్పరచుకుంటూ, అదేవిధంగా ప్రతిరోజు నమాజు రూపంలో 5 సార్లు ప్రార్థన చేసి ఆ భగవంతుణ్ణి అర్థిస్తూ వారి యొక్క జీవన సంస్కారాన్ని చక్కబరుచుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయాన్ని ఆచరించడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ ధర్మంలో కూడా ప్రతి రోజు బైబిల్ పఠనం చేస్తూ ఆయా క్రైస్తవ ధర్మాల్లో చెప్పబడినటువంటి చర్చిల్లో వారు ఉపదేశకులు చెప్పబడినటువంటి విషయాలను మనం గ్రహించి ఆ తాత్వికమైనటువంటి జీవన సంస్కారాన్ని అలవర్చుకుంటూ మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఈ విధంగా బౌద్ధ ధర్మంలోనూ, జైన ధర్మంలోనూ, సిక్కు ధర్మంలోనూ, యూదుల ధర్మం తౌరాయతులోనూ, ఈ విధంగా అన్ని మత ధర్మాల్లో కూడా ఎన్నో చక్కని ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన విషయాలు మనకు ప్రసాదించారు. మన మనుగడకు దశ దిశ నిర్దేశిస్తూ చక్కని దిక్సూచిని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ తాత్విక జ్ఞానశక్తి ద్వారా మనలో తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరుచుకొని మన తాత్విక జీవన సంస్కారాన్ని అలవర్చుకొని మనుగడ సాగించడం వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక విధానం మనలో ఏర్పడి మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క మహోన్నతమైనటువంటి స్థితి, శక్తి మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడుతుంది. తాపత్రయాల నుండి రక్షణ కలుగుతుంది. ఉద్రేకాలు, అసహనము, అశాంతి, ఒత్తిడి, ఆందోళన, ఆర్థిక విషయాలు, నష్టాలు, అనారోగ్యాలు, ఈ విధంగా ఇత్యాది విషయాలన్నీ కూడా మనం సంస్కరించుకుని మన మనసుని ఒక నిశ్చలంగా, నిర్మలంగా స్థాయిపరుచుకుంటూ మనం చక్కని మనుగడ సాగించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంచేత ఈ విధంగా చేయటం వల్ల మనలో ఒక హ్యాపీ హార్మోన్, అంటే సంతోషకరమైనటువంటి ఒక హార్మోన్ ప్రతిరోజు మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ హ్యాపీ హార్మోన్ అనేటువంటిది మనలో ఉండేటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు మన శరీర రక్త మిశ్రితమైనటువంటి పదార్థంలో అవి ఉద్రేకింపబడకుండా అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు ఏర్పడకుండా స్థాయిపరిచి నివారించగలిగేటువంటి ఒక ఔషధం మన మనస్సు ద్వారా మనం తయారు చేసుకొని మనం ఆ ఔషధాన్ని హ్యాపీ హార్మోన్ అనేటువంటిది మనం తయారు చేసుకోగలిగినట్లయితే మన మనస్సు ద్వారా, తాత్విక జ్ఞానశక్తి ద్వారా, తాత్విక ఆలోచన శక్తి ద్వారా, తాత్విక జ్ఞాన సంస్కారం ద్వారా ఆ యొక్క హ్యాపీ హార్మోన్ను, సంతోషకరమైనటువంటి హార్మోన్ను మనం రక్త మిశ్రితమైనటువంటి పదార్థంలో విస్తరింప చేయటం ద్వారా అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు ఏర్పడకుండా స్థాయిపరుస్తూ, నివారిస్తూ, తొలగించుకునేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు ఆ యొక్క హ్యాపీ హార్మోన్ మనం ఏర్పరచుకోగలిగినట్లయితే మానసిక వ్యవస్థ ద్వారా మనకు మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది, శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. ఈ రెండిటి ద్వారా మనకు జీవన ఆయుష్ పెరుగుతుంది. ఆ జీవన ఆయుష్ని అనుసరించి మనం చక్కని ఎన్నో కార్యకలాపాలు మనం నిర్వహించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కష్టాలు అందరికీ వస్తుంటాయి. సామాన్యుడు మొదలుకొని అవతారి వరకు ప్రతి ఒక్కరికి కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. ఏ విధంగా మన నీడ మన వెంట ప్రయాణం సాగిస్తుందో అదేవిధంగా కష్టం కూడా మన సుఖం వెనకాల మన కష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది. అంచేత మనం నడుస్తున్నప్పుడు మన నీడ మనతో పాటు ప్రయాణం సాగించినట్లు మన సుఖంతో పాటు మన కష్టం కూడా మనతో పాటు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. కానీ భౌతికంగా మనం సుఖంగా ఉన్నాము అనుకుంటాం, కానీ వెనకాల మన కష్టం ఉందనేటువంటి విషయం మనకు గుర్తుకు రాదు. ఎందువల్ల కష్టం ఒకసారి మనం మరిపించి మేఘంలా గర్జించి మన బాధించి, దుఃఖింపజేసి, నష్టపరిచి, ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలు కలిగించి మళ్ళీ కొంత సమయానికి అది కనుమరుగి మళ్ళీ సుఖం వైపు పయనింప చేయడానికి ఒక చక్కని విషయాన్ని మనకు కలిగిస్తుంది. అంచేత కష్టాన్ని, సుఖాన్ని, అంటే నీడను, ఈ యొక్క వెలుగును రెండిటిని మనం స్వీకరించగలిగేటువంటి విధానం, మానసిక తత్వం మనలో ఏర్పరచుకున్నట్లయితే మనకు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి జీవన తత్వం, జీవన సంస్కారం మనలో ఏర్పడుతుంది. అంచేత కష్టాన్ని,
సుఖాన్ని రెండిటిని మనం స్వీకరించాలి. కేవలం సుఖాలనే స్వీకరిస్తూ కష్టాలు వద్దు అనుకుంటే సాధ్యం కాదు. ప్రతి మానవుడికి పుట్టుక మొదలుకొని అంత్యశ్వాస వరకు కష్ట సుఖాలు రెండూ సమన్వయంతో మనలో ఉంటూ అవి భౌతిక విధానంలో ఒక్కొక్కసారి ఒక కష్టం, ఒక్కొక్కసారి సుఖం మనలో ఆయా బాటను నడిపిస్తూ ఉంటాయి. అంచేత మనం సుఖంగా వచ్చేటువంటి బాటను స్వీకరించాలి, కష్టంగా వచ్చేటువంటి బాటను స్వీకరించాలి. కష్టంగా వచ్చినటువంటి బాట మనం ఇది భగవంతుడి పరీక్ష, ఇది కాలం యొక్క పరీక్ష, మన మనసు తాత్విక జ్ఞానం వైపు మరింత వృద్ధిపరుచుకొని బలీయమైనటువంటి తాత్విక జ్ఞానశక్తిని మనం పొందాలి ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో అని మనం భావించి మనం ప్రయత్నం చేస్తే ఆ కష్టం క్రమేపీ బలహీనపడుతుంది. ఎలా బలహీనపడుతుంది అన్నప్పుడు మన కష్టంలో ఆలోచన శక్తి తీవ్రంగా ఉంటుంది, ఉద్రేకంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, ఒత్తిడితో ఉంటుంది, ఆందోళనతో ఉంటుంది, అనేక రకాలైనటువంటి తాపత్రయాలతో సతమతం అవుతూ ఉన్నటువంటి మనస్సు యొక్క శక్తిని బలహీనపరచాలి. అప్పుడు బలహీనపరచాలి అంటే దానికి ఏది కావాలి అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా ఆ యొక్క మానసిక పరమైనటువంటి ఆ తాపత్రయాన్ని మనం బలహీనపరుచుకోవచ్చు. అప్పుడు మనలో తాత్విక ఆలోచన శక్తి మనలో వృద్ధిపరుచుకునే అవకాశం మనలో కలుగుతుంది. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? ఈ కష్టం ఈ విధంగా ఇంత బాధిస్తుంది, ఇంత నష్టాన్ని కలిగిస్తుంది, ఇంత వైరాగ్యాన్ని కలిగిస్తుంది, విరక్తిని కలిగిస్తుంది, ఈ జీవితాన్ని చాలించాలనేటువంటి భావన కూడా మనలో ఏర్పడేటువంటి మానసిక బలహీనతలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత మనం ఆ సమయంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు ఈ కష్టం భగవంతుడు మనకు పరీక్షగా పెట్టాడు కాబట్టి మనం భగవంతుడి వైపు మన మనసుని కేంద్రీకరింపజేసుకుందాం, మనసుని లగ్నపరుచుకుందాం, భగవంతునికి అర్పించుకుందాం. ఏది చేసినా ఆ భగవంతుడు ఆయనే నిర్ణయించి ఏదైనా మనకి మంచి చేస్తారు అనే భావంతోనే మనం ఆయనపై భక్తి, విశ్వాసం, లక్ష్యము, తాత్విక జ్ఞానము చేత ఆయన అర్థిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క కృప, కటాక్ష వీక్షణాలు కాలం అనేటువంటి విషయంలో ఏదో ఒక సమయంలో మనపై ప్రసరింపబడతాయి. అప్పుడు మనకి ఆ కష్టం ఒక్కసారిగా తొలగిపోతుంది, ఒక్కసారిగా సమస్యలు తొలగిపోతాయి, ఒక్కసారిగా విషయాలన్నీ కూడా మనకు అనుకూలంగా మనకు మారిపోతాయి. అప్పుడు మనకి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం భగవంతునిపై భారం వేసి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము తాత్విక జ్ఞానము చేత భగవంతుడిని అర్థిస్తే భగవంతుడు మనకు ఆయన యొక్క కృపను ఆశీస్సు రూపంలో ప్రసాదించి ఆ కాలంలో మార్పు తీసుకువస్తారైన ఆ కష్టకాలం నుండి సుఖవంతమైనటువంటి కాలంలో పయనింపజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని, స్థితిని మనలో ప్రసాదింపజేస్తారు. అప్పుడు మనకి చక్కని ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకొని మనం చక్కని జీవన సంస్కారాన్ని అలవర్చుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా మన మనసుని, మన యొక్క దృక్పథాన్ని, మన యొక్క సంకల్పాన్ని భగవంతుని యందు అర్పించుకుంటామో, ఆ భారాన్ని భగవంతుని వైపు వేసి మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ ఫలితాలు మన యొక్క అనుభవంలో మనకు ఒక చక్కని సాక్షిభూతంగా నిదర్శన రూపంలో నిరూపణ కాబడేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మరి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి అనుకున్నప్పుడు మన మనస్సు తొందరగా లొంగదు. కష్టాల వైపు ఆలోచిస్తూ ఉంటుంది, బాధల వైపు ఆలోచిస్తూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి బలహీనతల వైపే మనసు ఉంటుంది తప్ప అటువంటి మనస్సుని తీసుకువచ్చి మనం ఈ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచన పెంపొందింప చేసుకునేటువంటి విధానం వైపు మన దృష్టి సారించేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ ఫలితం మనకు లభిస్తుంది. అంచేత మనకి అవతారులు, ప్రవక్తలు, తాత్వికులు, జ్ఞానులు వారి యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. వారు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, నష్టాలు, దుఃఖాలు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు, విషయాలు ఎన్నో పొంది వారు ఆ అనుభూతిని వారు సంస్కరింపజేసుకుని ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన గ్రంథాలను మనకు ప్రసాదించారు. శ్రీకృష్ణ భగవానులు వారు భగవద్గీత రూపంలో, శ్రీరామచంద్రులు వారు రామాయణం రూపంలో, ప్రవక్త వారు
ఖురాను రూపంలో, క్రీస్తు వారు బైబిల్ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథం రూపంలో, గురునానక్ వారు సిక్కు ధర్మం రూపంలో, బౌద్ధులు బుద్ధుడి యొక్క సంస్కారవంతమైనటువంటి జీవన తత్వాన్ని వారు ఆచరించి ప్రసాదింపజేశారు, బౌద్ధ తత్వము. అదేవిధంగా మహావీరులు వారు వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని మనకు గ్రంథాల రూపంలో ప్రసాదించారు. ఈ విధంగా మనం ఈనాటి సమాజంలో ఉండేటువంటి మత ధర్మాల్లో ఉండేటువంటి ఆ తాత్విక యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు ప్రసాదించినటువంటి జీవన తత్వాన్ని మనం అర్థం చేసుకొని మనం ఆ యొక్క జీవన తత్వాన్ని మన జీవన తత్వంలో ఆచరించడానికి ఎంతో కొంత అయినా మనం ప్రయత్నం చేస్తే మనకు ఆ ఫలాలు, ఫలితాలు ఆ విధంగా మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంటే కష్టపడకుండా ఏ ఫలితం మనకు లభ్యం కాదు, కష్టపడకుండా ఏ ఫలితం మనం పొందలేము, కష్టపడకుండా ఏ ప్రయత్నం చేయకుండా ఏ ఫలితం మనం పొందజాలము. కనుక మనం ప్రతి ఒక్కరూ కూడా కష్టాన్ని ఒక మహోన్నతమైనటువంటి పరీక్షగా, టెస్ట్గా భావించి మనం కాలానుగుణ్యంగా వాటిని స్వీకరిస్తూ, కాలానుగుణ్యంగా మనం ప్రయత్నం చేస్తూ, మనం తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మనం ప్రయత్నం చేస్తూ మన మనస్సును బలహీనపడకుండా, మనస్సును ఒక బలీయమైనటువంటి తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి చేత సంస్కరింపజేసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ కాలంలో ఒక మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితం మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. దానికి నిరీక్షణ కావాలి, సహనం కావాలి. ఈ రెండు మనలో ఏర్పరచుకోవాలి. ఈ రెండు కూడా దేనివల్ల వస్తుంది అన్నప్పుడు మన మనస్సుని సంస్కరింపజేసుకోవడం వల్ల, అంటే తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల సహనం ఏర్పడుతుంది, మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల శాంతి ఏర్పడుతుంది, మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల తృప్తి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఈ కష్టాన్ని కాలానుగుణ్యంగా సంస్కరించుకుంటూ, పరిష్కరించుకుంటూ మన ప్రయత్నంలో భాగస్వాములు అయినప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క కృప మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క లక్ష్యాన్ని బట్టి, మనం అర్థించేటువంటి తాత్విక ఆలోచన శక్తిని బట్టి మనకు ఆ మహోన్నతమైన ఉపశమనం, ఆ యొక్క లాభం, ఫలితం అవన్నీ మనం పొంది ఒక చక్కని జీవన సంస్కారం మనం ఏర్పరచుకుని ప్రయాణం సాగించే అవకాశం మనందరం పొందవచ్చు. ఆ దిశగా మన మనస్సుని ఆసక్తి కల్పించేటువంటి విషయంగా తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సుని సంశయాలు, సందేహాలు రూపంలో వచ్చేటువంటి భ్రాంతి తత్వాలను తొలగించుకొని మన మనస్సుని ఆ భగవత్ కృప పొంది తరించాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గురి మనం ఏర్పరచుకుని, అంటే లక్ష్యం ఏర్పరచుకుని మనం సాగించినట్లయితే మనం ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి యద్భావం తద్భవతి. మన యొక్క లక్ష్యం ఆ భగవంతుని యందు ఉన్నప్పుడు మనకు ఆ భగవంతుడు తద్భవతి, ఆ యొక్క భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ ఆశీస్సు మనపై ప్రసరింపబడుతుంది. వాటి యొక్క ఫలాలు, ఫలితాలు మన అనుభవంలో ఒక నిదర్శన, నిరూపణ, నిర్ధారణ కాబడేటువంటి విషయాలు మనకు తెలియబడతాయి. కాబట్టి ఈ యొక్క విధానంలో మన యొక్క ప్రయాణం సాగించగలిగినట్లయితే మనకు కావలసినటువంటి అన్నీ మనం పొంది తరించవచ్చు. మన ఆరోగ్యాన్ని, ఆయుష్ని వృద్ధిపరచుకోవచ్చు. ఈనాటి సమాజంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి, అల్లకల్లోలితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి, కాలుష్య రూపమైనటువంటి అనేక విషయాల ద్వారా మనకి నష్టాలు ఏర్పడుతున్నాయి. పంచభూతాలను కాలుష్యం చేయడం వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల్ని మనం సృష్టించుకుంటున్నాం, మానవాళిగా నష్టపోతున్నాం. ఆర్థిక సమస్యలు ఏర్పడడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ముఖ్యమైనటువంటి కారణం యుద్ధ వాతావరణం, అశాంతి, ఒకరినొకరు స్వార్థం, అసూయ, ద్వేషంతో హింసింపబడేటువంటి స్థాయి మనలో వృద్ధిపరచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి. తద్వారా అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు
మనలో ఏర్పడుతున్నాయి. వీటన్నిటినీ మనం సంస్కరించుకుని పరిష్కరించుకునేటువంటి అవకాశం మన మేధాశక్తికి మనం ఉన్నప్పటికీ మనం ఆ వైపుగా ఆ దిశగా మనం దృష్టి సారించలేకపోతున్నాం. కనుక మనం ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞాన విషయాలను సమన్వయపరుచుకుంటూ అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఈశ్వరత్వాన్ని మానవత్వ రూపంగా మార్చుకోవాలి. ఈశ్వరత్వాన్ని మానవత్వ రూపంగా మార్చుకోవాలి. భగవంతుడు ఈశ్వరత్వ రూపంగా ఆయా గ్రంథాల్లో తత్వాన్ని జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు. దాన్ని మనం అభ్యాసం చేసి ఆచరించి అది ఆ ఈశ్వరత్వ స్వరూపమైనటువంటి తాత్విక జ్ఞాన సంస్కారాన్ని మనం మానవత్వ రూపంగా మార్చుకోగలిగినట్లయితే మనలో ఈశ్వరుడు తెలియబడతాడు, ఆ బ్రహ్మ తెలియబడతాడు, ఆ స్వరూపం ఆ భగవత్ శక్తి మనకు తెలియబడుతుంది. అటువంటి భగవత్ శక్తిని మనం ఆచరిస్తే మనందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే, ఆ భగవంతుడు ఒక్కడే. ఇది ఈ సృష్టి నిర్మాణానికి భగవత్ స్వరూపం యొక్క శక్తి ఆధారభూతంగా తెలియబరచబడుతుంది. అంచేత సృష్టి నిర్మాణంలో ఒక ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడుతున్నాడు మానవుడు. 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి జన్మే మానవ జన్మ. మరి ఆ మానవ జన్మ కారణభూతమైనటువంటి శక్తి ఎవరి ద్వారా ప్రసాదింపబడింది అన్నట్లయితే ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణం సృష్టి నిర్మాణంలో ఆ భగవంతుడు ఈ యొక్క మానవ జన్మకు ప్రసాదింపజేశారు ఆ భగవత్ శక్తి. అందుచేత ఆ భగవత్ శక్తి మనకు ఒక జ్ఞానాన్ని పొందడానికి మేధాశక్తి రూపంలో తెలియపరచబడుతుంది. ఆ జ్ఞానాన్ని పొంది తరింపజేసుకోవడానికి ఆ మేధాశక్తిని సద్వినియోగపరచుకోవడానికి మనం తాత్వికులు, జ్ఞానులు, యోగులు, అవతారులు, ప్రభువులు ఆశ్రయించి ప్రవక్తలను ఆశ్రయించి మనం ఆ తాత్విక జ్ఞానామృతాన్ని పొందడం ద్వారా మనం మన యొక్క జీవన తత్వంలో ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన బాటను మనం ఏర్పరచుకోగలిగి మన మనస్సుని ఒక చక్కని ఆధ్యాత్మిక జీవన సంస్కారాన్ని ఏర్పరచుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. కనుక ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మంచి నిర్మాణంలో ఈ భగవత్ నిర్మాణంలో మనం చేయవలసినటువంటి పాత్ర ఏది అని మనం ఒక్కసారి మన మనసుని మనం విశ్లేషించుకుంటే మన మనసే అన్నిటికీ చక్కని సమాధానాలు చెబుతుంది. అంచేత మన మనసుని ఒక తాత్విక జీవన సంస్కారం వైపు పయనింప చేయగలిగేటువంటి తాత్విక జ్ఞాన పఠనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి మనం ఆ ప్రయత్నం వైపు ఆ దృష్టి సారించి ఆ ఆసక్తి కనబర్చి అందు లక్ష్యం వహించి మనం ప్రయత్నం చేస్తే ఎన్నో ఫలితాలు మన యొక్క భౌతిక జీవన విధానంలో పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి మత ధర్మంలో కూడా మానవత్వాన్ని ఈశ్వరత్వంగా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అన్ని మత ధర్మాల్లో మంచి తత్వాన్ని ప్రబోధిస్తున్నాయి తప్ప ఏ ఒక్క మత ధర్మంలో కూడా రాక్షసత్వాన్ని ప్రబోధింపజేయటం లేదు. అందుచేత మనం రాక్షసత్వంగా ఆలోచించుకోవడం వల్ల నా మతం గొప్ప, నేను గొప్ప, మన యొక్క మనసుని వక్రీకరింపజేసుకోవడం వల్ల మన వక్రబుద్ధితో ఆలోచించడం ద్వారా మనలో రాక్షసత్వం పెరుగుతుంది. అంచేత రాక్షసత్వాన్ని తొలగించాలంటే మనసుని పరిశుద్ధంగా ఉంచుకోగలిగేటువంటి స్థితి మనలో ఏర్పరచుకోగలిగినట్లయితే మనకు ఒక తాత్వికమైనటువంటి జీవన తత్వంతో ఆలోచించి అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయం మానవత్వము, ఆ మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది, అదే గొప్ప మత ధర్మము. అన్ని మత ధర్మాల్లో ఈ విషయం తెలియబరచబడింది. ఆ విషయాన్ని మనం అందరం కూడా సమన్వయపరుచుకొని మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనందరం కూడా ఒక భగవతత్వం ఒకటిగా ఉంది అనేటువంటి విషయంగా ఆలోచించగలిగేటువంటి విషయంగా మన మేధాశక్తిని అలవర్చుకోగలిగినట్లయితే మనం ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పుకోవడానికి ఎంతో మంచి అవకాశం ఏర్పడుతుంది. అంచేత మన యొక్క ఆలోచన కొన్ని సమయాల్లో మన యొక్క కింద ఉన్నటువంటి జీవరాశుల యొక్క ఆలోచన కన్నా తక్కువ స్థాయిలో మన మనసుని ఆ విధంగా ఆలోచించగలిగేటువంటి విషయంగా మార్చుకోవడం ద్వారా మనకు అనాలోచనమైనటువంటి నిర్ణయాలన్నీ ఏర్పడుతున్నాయి.
కాబట్టి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ మేధాశక్తిని తాత్విక జ్ఞాన శక్తి ద్వారా మనం పొంది మన యొక్క తాత్విక జీవన సంస్కారాన్ని, తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరుచుకొని మానవుడిగా మనుగడ సాగించేటువంటి స్థితిని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఒక మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలెను. జగన్నియంత, దేవాది దేవుడు, అఖిల లోకేశ్వరుడు, భగవత్ స్వరూపమే సద్గురు స్వరూపంగా సాకార రూపంలో వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా, వారి యొక్క పాదస్పర్శ ద్వారా రక్షించేటటువంటి సద్గురువే మన సద్గురువు డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు. అటువంటి పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో మే 12వ తేదీ ఆదివారం నాడు బెంగళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే తదితర నగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర శక్తిని అనుగ్రహ భాషణ రూపంలో అభౌతికమైనటువంటి దర్శన భాగ్యం ప్రసాదించి వారి యొక్క ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. ముందుగా బెంగళూరులో స్వామివారిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ బుద్ధరాజు చంద్రశేఖరరాజు, శ్రీమతి అనుపమ దంపతులు, కుమారుడు అనురాగ్, అనుపమ తల్లిగారు శ్రీమతి ప్రభావతి గారు, తండ్రి గారు శ్రీ ఎంఎస్ రాజు గారు. వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి యొక్క గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం శ్రీ లెంక మధుసూదనరావు, శ్రీమతి రాజేశ్వరి దంపతులు, కుమారుడు దర్శన అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మరొక కుటుంబం శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు, పిల్లలు ఆద్విక్ వర్మ మరియు ఋత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం శ్రీ దంతులూరి రవితేజ వర్మ, శ్రీమతి దీప్తి దంపతులు, కుమారుడు తనీష్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందడం జరిగింది. అనంతరం శ్రీ ఆకురాతి వినయ్ గోపాల్, శ్రీమతి మౌనిక దంపతులు, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి గారు, కుమారుడు శ్రీ సత్యనారాయణ రాజు, కోడలు శ్రీమతి రూపిణి, మనవరాలు భవన మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం శ్రీ బత్తుల అశోక్ కుమార్, శ్రీమతి లీలామాధవి దంపతులు, కుమార్తె శ్రీ సంజన, కుమారుడు సోహన్ సూరజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం బ్రిగేడియర్
శ్రీ కేపీ కుమార్, శ్రీమతి సౌమ్య దంపతులు, కుమారుడు శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో వదనం జరిగింది. శ్రీ పోతరాజు సత్య వెంకట మురళీధర్, శ్రీమతి శిరీష దంపతులు, కుమార్తె లిషిత సత్య వెంకట మురళీధర్, వారి తల్లిదండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్న అనంతరం బెంగళూరులో స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీమతి కాకర్లపూడి సచివతి, శ్రీమతి ఉష, కుమారుడు తరుణ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మల వెంకట సురేష్, శ్రీమతి స్వర్ణలక్ష్మి, కుమారులు ప్రణయ్ గీత్, శ్రేయష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అద్దంకి శ్రీధర్, శ్రీమతి నాగలక్ష్మి, కుమార్తె సాయి నిష్కాశ్రీ, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి కోదండపాణి, శ్రీమతి పద్మావతి దంపతులు, కుమారులు అక్షయ్, అరవింద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర్ ప్రదీప్, శ్రీమతి శంకర జాహ్నవి దంపతులు, కుమార్తె ఉషా కిరణ్మయి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తూము దైవ ఉమాజ్యోతి ప్రియ దంపతులు, కుమార్తె వరహాసిని లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు నాగ అజయ్, శ్రీమతి సునీత దంపతులు, కుమారుడు మోహిత్ సాయి కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టిముక్కల సత్యనారాయణరాజు, శ్రీమతి అమ్మాజీ దంపతులు, కుమారుడు శ్రీ వరుణ్, కోడలు శ్రీమతి ప్రియాంకకి బాబు పుట్టిన సందర్భంగా వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీమతి కాకర్లపూడి సచివతి గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ అద్దంకి శ్రీధర్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ఆకురాతి కోడదండపాని గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ శంకర ప్రదీప్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ తూము దైవ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ పోతరాజు నాగ అజయ్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ గొట్టిముక్కల సత్యనారాయణ రాజు గారి కుటుంబ సభ్యుల్ని కూడా మహోన్నతంగా ఆశీర్వదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారు, కుమారుడు గోకుల్ రవితేజ కుటుంబ సభ్యులు, శ్రీ మురాలసీటి రామకృష్ణ, శ్రీమతి శేషావరలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, కోడలు అశ్విని, మనవరాలు లిఖిత లక్ష్మి, యశస్విని మరియు మరి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల బాలబాలాజీ, శ్రీమతి ఉష, కుమారులు ఉమేష్, జిగ్నేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మోతూరు గణేశ్వరరావు, శ్రీమతి కృష్ణవేణి పెద్ద కుమారుడు, శ్రీ మోతూరు శ్రీధర్, సుధీర్, కోడలు శ్రీమతి చంద్రలేఖ, మనవడు విహాన్, తల్లిగారు మహాలక్ష్మి, చిన్న కుమారుడు హేమంత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మల్లిపూడి విష్ణుచక్రం, శ్రీమతి మాధవి, కుమారులు బాల వెంకటేష్కి జాబ్ రావాలని, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా బెంగళూరులో స్వామివారిని వారి వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బుద్ధరాజు చంద్రశేఖరరాజు, శ్రీమతి అనుపమ కుటుంబ సభ్యులకి, అనంతరం శ్రీ లెంక మధుసూదనరావు, శ్రీమతి రాజేశ్వరి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ, శ్రీమతి అన్నపూర్ణ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి రవితేజ్ వర్మ, శ్రీమతి దీప్తి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి వినయ్ గోపాల్, శ్రీమతి మౌనిక గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బత్తుల అశోక్ కుమార్, శ్రీమతి లీలామాధవ్ గారి కుటుంబ సభ్యులు, బ్రిగేడియర్ కేపీ కుమార్, శ్రీమతి సౌమ్య కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు సత్య వెంకట మురళీధర్, శ్రీమతి శిరీష కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 9 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందిన అనంతరం సాల్వలతో సత్కరించినటువంటి శ్రీమతి కాకర్లపూడి సచివతి గారు కుటుంబ సభ్యుల్ని, శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ అద్దంకి శ్రీధర్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ఆకురాతి కోదండపాని గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ శంకర ప్రదీప్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ తోము దైవ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ పోతరాజు నాగ అజయ్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ గొట్టిముక్కల సత్యనారాయణ రాజు గారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామి చెన్నైలో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందడం కోసం వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ పెన్మత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం శ్రీ పెన్మత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకున్నారు. అనంతరం
స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ పెనుమత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిండి మనోహర్, శ్రీమతి బిందు మాధవి, కుమారులు హర్షిత్, ఋత్విక్ సింహ, వారి అత్తగారి ఆరోగ్యం కుదిరిపడాలని కోరుకుంటూ, శ్రీ తిరువళ్ళారు నుండి శ్రీ విఎస్ రమేష్, శ్రీమతి సొంతి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ పెనుమత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అశోక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అభౌతికంగా వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపద ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామివారు తిరుపతి మహానగరంలో స్వామివారిని వారి వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకునేటువంటి మొదటి కుటుంబం శ్రీ చమర్తి నరసింహరాజు, శ్రీమతి పూర్ణ దంపతులు, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ చమర్తి నరసింహవర్మ, శ్రీమతి పూర్ణ దంపతులు, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజరాజేశ్వరి దంపతులు, శ్రీరామ్మూర్తి, కుమారులు బాలాజీ, శ్రీరామ్, ఇంద్రకుమార్, శేష సత్యసాయి, ఉమాశంకర్, కుమార్తె మేఘనా శుభశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. అనంతరం ఈ రెండు కుటుంబాల వారు కూడా శ్రీ చమర్తి నరసింహవర్మ, శ్రీమతి పూర్ణ గారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజరాజేశ్వరి గారి కుటుంబ సభ్యులకి స్వామి అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్న అనంతరం వారిని సాల్వలతో సత్కరించిన స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును వారి కుటుంబాలకి ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ చమర్తి నరసింహవర్మ, శ్రీమతి పూర్ణ, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ డాక్టర్ పుత్తారెడ్డి సుధీర్ కుమార్, డాక్టర్ శ్రీమతి కృష్ణజ, కుమార్తె సిరిచందన, కుమారుడు తేజస్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కీర్తిపాటి సురేష్, శ్రీమతి కల్పన, కుమార్తెలు హంసిని, శ్రీ షాద్విక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుంటమడుగు రమేష్, శ్రీమతి రోజారాణి, కుమారులు భరత్, గురుతేజ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసర్రాజు సుబ్రహ్మణ్యరాజు, శ్రీమతి కృష్ణవేణి, కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె లావణ్య, అల్లుడు లిఖిత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్లూరి కృష్ణరాజు, శ్రీమతి సుబ్బరత్నమ్మ, పెద్ద కుమారుడు ప్రకాష్, కోడలు వందనకి పిల్లలు కలగాలని చిన్న కుమారుడు తులసి, కోడలు కళ్యాణి చిన్నారి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వామిని సాల్వలతో సత్కరించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ చమర్తి నరసింహవర్మ, శ్రీమతి పూర్ణ, కుమారుడు లోకేష్ కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజరాజేశ్వరి, శ్రీరామ్మూర్తి, కుమారులు బాలాజీ, శ్రీరామ్, ఇంద్రకుమార్, శేష సత్యసాయి, ఉమాశంకర్, కుమార్తె మేఘనా శుభశ్రీ కుటుంబ సభ్యులు, శ్రీమతి వరదరాజు, జయమ్మ, కుమార్తెలు శ్రీమతి కుసుమలత, శ్రీమతి పూర్ణ, శ్రీమతి లలిత కుటుంబ సభ్యులు, శ్రీ మేడ పవన్ కుమార్, శ్రీమతి భారతి, కుమారుడు లోకనేత్ర, కుమార్తె గుణశ్రీజ, శ్రీమతి అరుణాదేవి కుటుంబ సభ్యులు, శ్రీమతి జట్టి కోమలేశ్వరి, తల్లిగారు ఆదమ్మ, సాయి సిద్ధార్థ, హేమసుందర్, ఇందు, యోగా నరసింహ, ఉమా, విజయలక్ష్మి, రాధా కుటుంబ సభ్యులు, శ్రీమతి గాదిరాజు, అమ్మన్నమ్మ, మణి, సురేష్, జ్యోత్స్న, ధనుష్ కుటుంబ సభ్యులు, శ్రీమతి ముద్దులూరు పార్వతీ కుటుంబ సభ్యులు, రూపేష్ కుమార్, లావణ్య, జీవన కుటుంబ సభ్యులు, శ్రీ దొమ్మరాజు రూపకుమార్, శ్రీమతి భాను, జ్యోత్స్న కుటుంబ సభ్యులు, శ్రీ దొమ్మరాజు మాధవరాజు, శ్రీమతి లిఖిత కుటుంబ సభ్యులు, శ్రీ చంద్రశేఖరరాజు, శ్రీమతి అంకమ్మ, వంశీ, వినయ్ కుటుంబ సభ్యులు, శ్రీ చమర్తి చంద్రశేఖరరాజు, శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ చమర్తి మోహన్ రాజు, శ్రీమతి కుసుమలత కుటుంబ సభ్యులు, శ్రీమతి దొమ్మరాజు అనసూర్య, పెద్ద కుమార్తె మల్లిక, అల్లుడు గోపి, కుమారుడు రిషి, చిన్న కుమార్తె స్వాతి, అల్లుడు కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సుబ్రహ్మణ్యరాజు, శ్రీమతి ఇందుమతి, కుమారుడు శ్రీకాంత్, కోడలు నితిక, చిన్న శ్రవణ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందారు. ఈ విధంగా తిరుపతి మహానగరం నుండి స్వామివారిని వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు శ్రీ చమర్తి నరసింహవర్మ, శ్రీమతి పూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజరాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ కీర్తిపాటి సురేష్, శ్రీమతి కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుంటమడుగు రమేష్, శ్రీమతి రోజారాణి కుటుంబ సభ్యులు, శ్రీ దాసరాజు సుబ్రహ్మణ్యరాజు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్లూరి కృష్ణరాజు, శ్రీమతి సుబ్రత్నమ్మ కుటుంబ సభ్యులు. ఈ విధంగా వీరందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం రేణిగుంట నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని ఉన్నటువంటి శ్రీ మల్లవరం ఈశ్వర్ రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ,
కుమార్తె సింధూజ ఎంబీబీఎస్ చదువు చక్కగా సాగాలని స్వామివారిని కోరుకుంటూ శ్రీమతి మునమ్మ, లేట్ శ్రీ నాదముని రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, కుమార్తె సింధూజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో శ్రీమతి మునమ్మ గారు, లేట్ శ్రీ నాదముని రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా రేణిగుంట నుండి స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క ఈశ్వర రస స్వరూప తేజస్సును పొంది అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, కుమార్తె సింధూజ, శ్రీమతి మునమ్మ, లేట్ శ్రీ నాదముని రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం శ్రీకాళహస్తి నుండి శ్రీ వన్నియ పద్మనాభరెడ్డి, శ్రీమతి జ్యోతి, కుమారులు జనార్దన్ సాయి, మురారి సాయి పిల్లల చదువులు స్వామి దేవాలు బాగా చదవాలని కోరుతూ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. గూడూరు నుండి శ్రీ సొల్లూరు రాజా, శ్రీమతి భాగ్యవతి, కుమారుడు సొల్లూరు రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా నెల్లూరు నుండి శ్రీ నున్నా సత్యం, శ్రీమతి భవానీ దంపతులు, కుమార్తె ఉమాశ్రీలక్ష్మి స్వామివారిని సాల్వలతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ దుగ్గన సతీష్ కుమార్, శ్రీమతి ఉమామహేశ్వరి, కుమార్తెలు నిహారిక, రితిక మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వలతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ నున్నా సత్యం గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దుగ్గన సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రెడ్డి రాధాకృష్ణ, శ్రీమతి ప్రభావతి గారి కుటుంబ సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోరఖ్పూర్ నుండి శ్రీ సత్య భోగరాజు, శ్రీమతి రమేష్ సుధా దంపతులు, కుమార్తె పూజిత అన్నపూర్ణ, కుమారుడు మోహిత్ కృష్ణ సంతోష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ సత్య భోగరాజు, శ్రీమతి రమేష్ సుధా దంపతులు, కుమార్తె పూజిత అన్నపూర్ణ, కుమారుడు మోహిత్ కృష్ణ సంతోష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అదేవిధంగా పూణే నుండి శ్రీ బల్లా గణేష్ బాబు, శ్రీమతి బల్లా మనీషా, శ్రీ నిశాంత్ నారాయణ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే వారు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బల్లా గణేష్ బాబు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను బెంగళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే తదితర మహానగరాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. మే 12వ తేదీ ఆదివారం నాడు బెంగళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, కాళహస్తి, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే తదితర మహానగరాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా ఈ పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి శ్రీమతి ఆనుపమ్మ గారికి, శ్రీ కరుణప్రసాద్ గారికి, శ్రీ తోట శ్రీనివాస్ గారికి, శ్రీ ఈశ్వర్ రెడ్డి గారికి, శ్రీ నరసింహవర్మ గారికి, శ్రీ జి కరుణప్రసాద్ గారికి, వీరందరికీ కూడా ముఖ్యంగా కరుణప్రసాద్ వీళ్ళందరినీ కూడా సమన్వయకర్తగా ఉంటూ ఈ యొక్క 12వ తేదీ కార్యక్రమానికి, మే 12వ తేదీ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉంటూ ఎంతో కష్టపడ్డాడు. చిన్న అబ్బాయి అయినప్పటికీ కూడా చాలా చక్కటి సేవలు అందిస్తున్నాడు. శ్రీ కరుణప్రసాద్ గారికి ముఖ్యంగా వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ పేరు పేరునకు
जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.